భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి జూలూరుపాడు మండలం చుట్టుపక్కల గ్రామస్తులు పాదయాత్రగా బయలుదేరారు. అయితే ఇక భద్రాచలం నుంచి సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుండి భక్తులు ఓండ్లను మహిళలు భక్తులు నెల రోజుల పాటు తలంబ్రాలుగా ఒలిచి గూటి తలంబ్రాలతో భద్రాచలం బయలుదేరారు. గత 4 ఏళ్లుగా పాదయాత్రగా వాళ్ళు భద్రాచలం వెళ్తున్నట్లు భక్తులు చెప్పారు. ఇక సీతారామచంద్ర స్వామి కృపాశీస్సులు 5వ సంవత్సరం దర్శనానికి పాదయాత్రగా బయలుదేరామని, 5వసారి వెళ్లేందుకు మేము చాలా అదృష్టవంతులమని, సోమవారం రాముల వారి దర్శనం చేసుకుంటామని భక్తులు తెలియజేశారు. గత 4 సంవత్సరాల నుండి ఇది 5వ సంవత్సరంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం నుండి వచ్చినటువంటి వడ్లని గోటి తలంబరాలుగా ఒలిసి గత నెల రోజుల నుంచి ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో వచ్చినటువంటి మహిళా భక్తులు, గ్రామ భక్తులు అందరూ కూడా పాదయాత్రగా ఈ గోటి తలంబరాలు తీసుకొని పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వరకు మా జూలూరుపాడు గ్రామం నుండి సుమారుగా 120 మంది, మా పక్కనటువంటి నరసాపురం, వెంగనపాలెం మొత్తం మండలం నుండి సుమారుగా 500 మంది భక్తులు సీతారామచంద్ర స్వామి దేవాలయం భద్రాచలం వరకు పాదయాత్రగా బయలుదేరి రాత్రి 12 గంటలు కానీ 1 గంట కానీ 2 కానీ 3, 5 వరకు దశల వారీగా చేరుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో జనజాగరణ సమితి వారు మాకు కొన్ని వసతులు కల్పించారు. ఆ ప్రకారంగా మేము ఒక ప్లాన్ ప్రకారంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. తీసుకొని అందరం కలిసి పాదయాత్రగా భద్రాచలం